నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. ప్రస్తుతం పహల్గామ్ దాడికి సంబంధించి ఆ దాడి వల్ల ఎన్నో కుటుంబాలు కూడా ఈరోజు ఛిద్రమైపోయాయి. సొంత భార్యల ముందు, సొంత బిడ్డల ముందు భర్తల్ని లేకపోతే మగవాళ్ళని ఇష్టారీతిన మతం పేరుతోటి చంపినటువంటి ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. కాకపోతే భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండి కూడా కొంతమంది పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది వాస్తవం. అయితే వీళ్ళకి సంబంధించే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యతిరేకత కూడా వెళ్ళబుచ్చుతున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఇటువంటి ఒక టైంలో కూడా స్యూడో సెక్యులరిజం ముసుగులో ఇష్టారీతిన పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అంటూ ఆయన కొంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతోంది. కొంతమంది వాస్తవమే, అంటే ఇటువంటి ఒక టైంలో కూడా అంటే ఈ ఉగ్రదాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఉందని తెలిసి కూడా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే, పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఉంటే అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంతమంది ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ వాళ్ళ వర్షన్స్ కూడా వినిపిస్తున్నారు. మొత్తంగా అసలు ఈ చర్చకు సంబంధించి ఏం జరుగుతోంది, ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు లక్ష్మీ గారు జనసేన నాయకురాలు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటుగా మూల వెంకట్రావు గారు బీజేపీ నాయకులు, శ్రీనివాసరావు గారు విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో అంకెం సీతారాం గారు కూడా జాయిన్ అవుతారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. ముందుగా వెంకట్రావు గారితో మాట్లాడదాం. వెంకట్రావు గారు నమస్కారం అండి. వెంకట్రావు గారు వినిపిస్తోందా? రైట్, శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ శ్రీనివాసరావు గారు ఎలా చూస్తారని అంటే పహల్గామ్ ఉగ్రదాడి ఎంత దారుణమైందో మనందరికీ తెలిసిందే. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఈ అంశానికి సంబంధించి ఖండిస్తున్నాయి. అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు, నిరాయుధులను చంపడం ఏంటి, అది కూడా విజిటర్లుగా లేకపోతే టూరిస్టులుగా జమ్మూ కాశ్మీర్కి దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చంపేశారు. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి కొంత సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. ఇందులో పాకిస్తాన్ ప్రమేయం లేదనో లేకపోతే పాకిస్తాన్ పైన అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదనో వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ అవసరమైతే పాకిస్తాన్కి వెళ్ళిపోవడం మీకు అంతగా పాకిస్తాన్ పైన ప్రేమ ఉంటే అంటూ కూడా కామెంట్స్ చేశారు. అసలు ఎలా చూస్తారు, దేశంలో అంతర్గతంగా ఉంటూ ఈ విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. సో ఇప్పటికైనా ఏ విషయం మాట్లాడాలో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందుకు ఆయన అభినందించాలండి. అంటే ఇంత సాహసం మిగతా రాజకీయ పార్టీలు చేయలేకపోయాయి. అంటే వెళ్ళిపోండి, పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీకు అంతగా ప్రేమ ఉంటే అనేటువంటిది. ఇది నిజంగా మాట్లాడాల్సినటువంటి సమయం, మాట్లాడాల్సినటువంటి విషయం కూడానండి. సో ఇంతమందిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక మీద గుర్తించి వాళ్ళని గురిపెట్టి చంపినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఏదో శసవిషలు పాకిస్తాన్ చాలా మంచిది లేదా పాకిస్తాన్తో మనకు శత్రుత్వం అక్కర్లేదు అనేటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తి అయినా, ఏ ప్రాంతం వాడైనా, ఏ పార్టీకి చెందిన వాడైనా తప్పనిసరిగా దేశద్రోహి కిందే పరిగణించాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. ఇప్పుడే ఇక్కడ ఒక నాయకుడి మాట విన్నా. బి హరిప్రసాద్ అని కాంగ్రెస్కి కొంతకాలం సెక్రటరీ కూడా పనిచేసినటువంటి అతను ఏమంటున్నాడంటే పాకిస్తాన్ బీజేపీకి శత్రువు కావచ్చు కానీ మాకు శత్రువు కాదు అంటున్నారు. సో బీజేపీ ఏమిటి, దేశం ఏమిటి? ఇప్పుడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉండవచ్చు, రేపు ప్రజలు తిరస్కరిస్తే మరో పార్టీ రావచ్చు. అంత మాత్రం చేత పాకిస్తాన్ని ముద్దు పెట్టుకో అంటే నీకు బీజేపీ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ని ముద్దాడుతాము అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించలేమండి. సో కాబట్టి ఈ విషయంలో గొంతు విప్పాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ గొంతు విప్పడం ఎవరు చేస్తారా అనుకుంటున్న సందర్భంలో దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఆయనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం పంపినట్టుగా అయిందండి. ఇదే మాట ఏ బీజేపీ వారో మాట్లాడి ఉంటే దీనికి మతం రంగు పులిమి ఉండేది, మీడియా కానివ్వండి, ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు కానివ్వండి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల ఇప్పుడు ఇక ఆ మతం రంగు రాదు, ఏమీ రాదు. ఈ ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయవేత్త అయినటువంటి లేదా నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయవేత్త అయినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒక రకంగా దేశానికి మేలు చేశాడు.
మంచి పని చేశాడు అనేటువంటిది ఆయన తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎస్. అసలు ఇది పాకిస్తాన్ పాత్ర ఉందని ప్రపంచమంతా గగ్గోలు పెట్టి చెప్తుంటే వీరు అసలు ఏ లక్ష్యంతో పాకిస్తాన్ వెనకేసి వస్తున్నారు? ఏమిటి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? అంటే లక్ష్యం ఏమిటి? శ్రీనివాస్ గారు, అంటే ప్రపంచమంతా చెప్పడం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా నిన్న మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, అవును మేము పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ ఫండింగ్ ఏదైతే ఉందో ఈ టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించి మేము ఫండింగ్ చేస్తున్నామంటూ బహిరంగంగా ఒక సభలో మాట్లాడాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. అంత ఓపెన్గా వాళ్ళు చెప్తుంటే మేము టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నామని ఇంకా ఇంతకంటే ఏమర్థం కావాలి? ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ స్యూడో సెక్యులరిస్టులకు క్లియర్గా అర్థమవుతోంది కదా, వాళ్ళు టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నారు, టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ టెర్రరిస్టులంతా భారతదేశం మీదకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని చంపుతున్నారని. అదే ఇప్పుడు ఆయన మాట్లాడిన సందర్భం ఈ సంఘటనకి సంబంధం అవునా కాదా కాకపోయినా అది అంగీకారమే. సో ఇది Definitely. ప్రపంచాంతానికి తెలిసిన విషయాన్ని ఆయన అధికారికంగా అంగీకరించాడు. ఇప్పుడు అవును మేమే చేస్తున్నాం అనేటువంటి దాన్ని. సో నిజానికి ఇది అనేక దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయం. పాకిస్తాను అదొక పరిశ్రమగా తయారు చేసిందండి. ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకి పోషణ కింద డబ్బులు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక పరిశ్రమగా తయారు చేసింది. అంటే వాళ్ళని తయారు చేయడం, వాళ్ళకి అవసరమైన పేర్లు పెట్టడం, ఒకవేళ గుర్తింపు తగిలి వాళ్ళని ఎవరైనా గుర్తిస్తే వాళ్ళని దాచేయటం, ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తున్నటువంటి విషయం అన్ని దేశాల యొక్క గూఢచారులు సేకరించి బయటకి ఇస్తున్నటువంటి సమాచారం. అవును. ఇంత బహిరంగంగా వాళ్ళే అంగీకరించి వాళ్ళే ఒప్పుకొని ఇప్పుడు ఒక ఫ్రంట్ నిజానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి మేమే చేసామని అంగీకరించింది కదా ఆ రోజు, ఈ ఘాతుకం మేమే చేసామని. ఇక ఇంతకన్నా ఏం కావాలి? ఎందుకు ఇంకా పాకిస్తాన్ మీద మమకారం? ఏమి ఆశించి చేస్తున్నారు? ఈ దేశంలో ఏమన్నా ఆశిస్తున్నారా? లేక నిజంగా వీళ్ళకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా? పాకిస్తాన్ నుంచి నిజంగా వీళ్ళకి డబ్బులు అందుతున్నాయా? లేదా వీళ్ళ మూలాలు పాకిస్తాన్కి రహస్యాలు చేరవేసేటువంటి దీంట్లో ఉన్నాయా? ఈ సంగతిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి ప్రశ్నించి వారి ఆలోచన ధోరణి ఏమిటో బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందండి. ఎస్. మనతో పాటు లక్ష్మి గారు కూడా ఉన్నారు, ఒకసారి లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చాలా చక్కటి కామెంట్ చేశారు, నాకు కూడా చాలా బాగా నచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముస్లిమ్స్ను ఒక తాటిపైన కట్టేయకూడదు, అక్కడ జరిగినటువంటి ఆ దాడిలో నిజంగానే హిందువులపైన దాడి జరిగింది, కాకపోతే పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ విధంగా దాడి చేశారు, ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారతదేశానికి సపోర్ట్ చేసేటువంటి ముస్లిమ్స్ని ఆ విధంగా ఆపాదించాల్సినటువంటి అవసరం లేదంటూ ఆ రోజు కామెంట్ చేశారు. ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటూ బహిరంగంగా కామెంట్ చేసి మరో చక్కని కామెంట్ చేశారని కూడా చెప్పుకోవాల్సిందే. అసలు ఏంటి, ఎలా చూస్తారు? ముందుగా అంటే భారతదేశంలో ఉంటూ భారత పౌరులుగా ఉంటూ భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకుంటూ పక్క దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇంత దాడి జరిగిన తర్వాత కూడా నిస్సిగ్గుగా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా మీ పార్టీ అధినేత చెప్పినటువంటి అంశానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా విమర్శలు ఎక్కుపట్టడం అనేది ప్రతిపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే మన దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనప్పటికీ కూడా హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువులే. అలాగే మనం ఐకమత్యంతో కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని అలా నడుపుతా వస్తున్నాం. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా మన దేశంలో ఉండి, మన దేశంలో తిండి తింటూ, మన దేశంలో నీళ్లు తాగుతూ పక్క దేశాలకు సమాచారం చేరవేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట 100% వాస్తవం అండి. నిర్లజ్జగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వెన్నుపోటు పడిచేసి హిందువులు, ముస్లింలు అనేటువంటి గొడవని, మత కల్లారాన్ని సృష్టించి దేశాల మధ్య గొడవకి, యుద్ధాలకు దారితీసే పరిస్థితులు వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం మేమే అని చెప్పి వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పినప్పుడు ఏ రకంగా మనం ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలండి? మన సింధు నది జలాన్ని వాళ్ళు తాగి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉంటే ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళిపోవాలండి.
పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో తప్పేం లేదు. ఆయన కష్టార్జితంతో ఆయన ఎంతో మందికి సేవ చేస్తూ ఈవెన్ లక్ష్మి గారు అంటే ఎస్ఎస్ మీరు అంటున్నట్లుగా ఈ రోజు కూడా ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో అక్కడ పాల్గాంలో చనిపోయినటువంటి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం కేవలం 10 లక్షలే చేసింది. ఆయన సొంత డబ్బులు తీసుకెళ్లి అనేక మందికి విరాళాలుగా ఇస్తున్నారు. గతంలో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి డబ్బులు ఇచ్చారు, రైతులకు సంబంధించి డబ్బులు ఇచ్చారు. ఈరోజు మరొక మెట్టు కూడా ఎదిగారని చెప్పాలి. ఆయన కష్టపడి వాళ్ళ భార్య పిల్లలకి ఏం పెడుతున్నారో కూడా ఒక కార్యకర్తలుగా మాకు కూడా అర్థం కాదండి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకే ఆయన కష్టం మొత్తం ప్రజలకే దారపోస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎంత మనస్తాపం చెందితే అటువంటి మాట అన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలండి. మరి మన దేశంలో ఉండి మన దేశంలో పంట తింటూ మన దేశంలో నీళ్లు తాగుతూ మన దేశానికి వెన్నుపోటు పడుతున్న వాళ్ళు మన దేశంలో ఎందుకు ఉండనివ్వాలి చెప్పండి? ఉండనివ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. వాళ్ళు చెప్తున్నారు మేము ఉగ్రవాదులకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి మెయిన్ సిటీస్ లో కూడా ఆల్రెడీ ఉగ్రవాద కదలికలు ఉన్నాయని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. దీని మీద వాళ్ళకి ప్రజలకు కూడా విశ్లేషణ కూడా అందించాలండి. ఎందుకంటే భయం గుప్పెట్లో బతుకుతా ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మతాల కల్లోలాలను రేపి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయండి. రైట్, మనతో పాటు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. మొదటగా అంకెం సీతారాం గారు ఉన్నారు మనతో పాటు. సీతారాం గారు నమస్కారం అండి. మూలా వెంకట్రావు గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. మూలా వెంకట్రావు గారు నమస్తే అండి. ఒకసారి వీడియో ఆన్ చేయండి. నమస్తే సార్. రైట్. ఎస్ వెంకట్రావు గారు, ఎలా చూస్తారండి భారతదేశంలో ఉంటూ భారత వనరులు తింటూ లేకపోతే భారత పౌరులుగా ఉండి భారతదేశానికి అత్యంతగా భక్తిభావంతో ఉండాల్సినటువంటి ఇక్కడున్నటువంటి చాలామంది ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఉండి కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అనేక మంది స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఇటు ఇండియా లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ పోనిద్దాం అనుకుందాం. కాకపోతే ఈరోజు ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగితే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతే, ఇన్ని కుటుంబాలు ఛిద్రమైపోతే ఈరోజు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి మూర్ఖులు ఉన్నారు. ఎలా చూస్తారు? వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక చింపపెట్టనే చెప్పాలి. ఖచ్చితంగా అంటే సెక్యులరిజం ఉండొచ్చు, అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా ఉండాలనేటువంటి భావన ఉండొచ్చు. కాకపోతే ఇంత ఓపెన్గా ఒక వర్గానికి సంబంధించి దాడి జరిగినప్పుడు ఆ వర్గం వైపు నిలబడి మాట్లాడేందుకు ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అదే ముస్లిమ్స్కో లేకపోతే క్రిస్టియన్స్కో ఈ విధంగా దాడి జరిగింటే చాలామంది సెక్యులర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కావచ్చు బయటకు వచ్చి బహిరంగంగా కామెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారు ఈ వర్గం పైనని. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఒక వర్గం ఉండి ఆ వర్గం పైన ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే మాట్లాడడానికి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడారు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు నిర్మోహమాటంగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఈరోజు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? మన భారతదేశం అనేది విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలతో ఉన్నది ఒక దేశం అండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నదండి. సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ స్టాండ్ గా ఆయన సనాతనవాదిగా ఈ అభిప్రాయాన్ని వెలబుచ్చారండి. ఆయనకి అందరూ సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నదండి. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి మొన్న జరిగిన ఈ దీంట్లో మన ఏదంటే మన నది పుష్కరాలు జరిగాయి కదా, పుష్కరాల్లో కూడా వాళ్ళు ఏ రకమైన హిందూ సేవ చేయలేదండి. హలో చెప్పండి, వినిపిస్తుంది క్లియర్ గా. పుష్కరాల్లో కూడా వాళ్ళు ఏ రకంగా స్పందించలేదు సార్. కనీసం వాళ్ళ అధ్యక్షులు గారు కూడా ఎవరు కూడా వచ్చి ఆ పుష్కరాల్లో భారతదేశం అంతా వచ్చి కనీసం 50 కోట్ల మంది వచ్చారు కానీ వాళ్ళు ఎవరు రాలేదు సార్. అలాగే ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి ఏదో రూపంలో ఒక సాయంతోనే ఉంటున్నారు తప్ప వీళ్ళు ఎక్కువగా మనకు కావాల్సినట్టు భారతీయుల్ని భారత హిందూ మతం మీద మొదటి నుండి కొంత వాళ్ళకి ఇదిగా ఉండి మిగతా కులస్తులందరినీ మతస్థులందరినీ దగ్గరగా తీసుకోవడం వల్ల లేకపోతే ఏదో చేస్తుంది. తర్వాత నిన్నటికి మొన్న ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీటింగ్ లో ఎవరు భారతదేశ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. తర్వాత కొంతమంది నాయకులు చిన్న చితక నాయకులు అందరూ కలిపి ఏదో మాట్లాడుతున్నారు కానీ
వాళ్ళు మళ్ళీ నిన్న ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరి ఎవరు మాట్లాడకూడదు అని కూడా గట్టిగా చెప్పారండి. సో ఏదైనా అండి, మన భారతదేశంలో మన భారతీయులందరికీ ఒకటే దేశం ఉందండి. భారతీయుల హిందూ మతానికి ఒకటే భారతదేశం ఉందండి. సో మనం భారతదేశాన్ని మనం కాపాడుకోవడం, భారతదేశంలో ఉన్న అన్ని మతస్థుల వాళ్ళందరూ కూడా ఓ అన్నదమ్ముల్లాగా పర్టికులర్ గా ఈ సమయాల్లో బాధ్యతగా ఉండాలండి. అందరం కలిసి ఒక అన్నదమ్ముల్లా కలిసి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడుకునేటట్టు అందరం కలిసి అన్ని మతస్థుల వాళ్ళు కలిసి ఒక కుటుంబంలాగే ఉండాలండి అని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే ఓకే అండి. సో మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం. అంకెం సీతారాం గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి. సీతారాం గారు రైట్, ఈలోపు ఒక్కసారి రైట్. ఎస్ సీతారాం గారు, అంటే మీతో మాట్లాడే ముందు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఏం కామెంట్ చేశారనే దానికి సంబంధించి ఆ బైట్ ప్లే చేస్తారు మన పీసీఆర్ వాళ్ళు. ఒకసారి ఆ బైట్ చూసి కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? రైట్. ఎస్ సీతారాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సీతారాం గారు ఎలా చూస్తారండి? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ చెప్పారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ, అది కూడా సౌత్ లీడర్స్ ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? అసలు మీ పార్టీ తరపు నుంచి ఏం చెప్తారు? సీతారాం గారు అన్మ్యూట్ చేసుకుంటారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తుందండి? ఎస్ ఎస్ చెప్పండి. ముందుగా మన టీవీ యజమానానికి, మా లక్ష్మక్కకి, వెంకటేశ్వరరావు గారికి, మీకు మొత్తం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదండి. పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అండి. మాది కూడా భీమవరమే. మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొన్న చేసాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లాస్ట్ టైం చూసారండి, ఇందిరాగాంధీ గారి టైంలో పాకిస్తాన్ చిత్తు కింద చేసిందండి ఆవిడ. మనకి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఏమో కొంచెం మారుండొచ్చేమో కానండి, అందరం కూడా టెర్రరిస్టులు, పహల్గామ్ దాన్ని, ఉగ్రదాన్ని అందరం కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు అమెరికాలో ఉంటే వెంటనే వచ్చి వెంటనే కాశ్మీర్ వెళ్ళి అక్కడ ప్రజలను చూసి వాళ్ళకి సపోర్ట్గా ఉండే ఈ టెర్రరిస్టులు, మన మోడీ బీజేపీ గారు, మన మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉండి ఉగ్రవాదులు దాన్ని వెంటనే ఖండించి దానికి ఏమంటారు ప్రభుత్వానికి, మన భారతదేశ ప్రభుత్వానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి మా అందరం కూడా నిరసన ర్యాలీలకు నిరసన తెలియజేసాం. ఉగ్రదాడులకి కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా పహల్గామ్ ఉగ్రదాడి చేసిన అందరికి కూడా మేము వాళ్ళకి నిరసన వ్యక్తం చేసాం. ఎవరో ఒకరు ఏమో మాట మరి నాకు తెలియదు కానండి, పవన్ కళ్యాణ్ గారు మరి ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో సెక్యులర్ అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని ఒకే రకంగా చూసి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. నేను కూడా హిందూనే. డైలీ మేము శివాలయంకి వెళ్ళందే బయటికి రాము అసలు. మేము యాక్చువల్గా చెప్తున్నాం నిజంగా. అది మేమందరూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకం అండి. పాకిస్తాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఆ దేశాన్ని ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మన వాళ్ళు, మన భారతీయులందరినీ మొన్న 26 మంది 27 మందిని వాళ్ళని చంపారు. మరి అది
వాళ్ళు హిందువా కాదా అడిగి చంపారు మటుకి చాలా దారుణం. మేమందరం కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం దాన్ని. ఎప్పుడు అలాగా ఇది వరకు ఎప్పుడో జరిగినప్పుడు అలా జరగలేదు. ఈ రోజు ఇప్పుడు మట్టికి మీరు హిందువా కాదని అడిగి చంపారంటే అది చాలా దారుణం. అలాంటి దారుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. భారతీయులు అందరం కలిసి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అనడం మట్టికి అది మంచి పద్ధతి కాదండి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలని అన్ని మతాలని ఒకే రకంగా చూస్తుంది. అందరికి న్యాయం జరిగే ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారి మాటలు మేము ఖండిస్తున్నాం. ఎస్, అంటే సీతారాం గారు, అంటే మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇప్పుడే లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్, కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఒక ఎమ్మెల్సీ కావచ్చు, మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, తప్పేముంది, పాకిస్తాన్ బీజేపీకి శత్రువు అయితే అయి ఉండొచ్చేమో కానీ దేశానికి శత్రువు కాదు అంటూ కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఎప్పుడు మన భారతదేశం ఎప్పుడు ఎవరు కూడా ప్రేమించడండి. మా కాంగ్రెస్ పార్టీ కాదు, భారతదేశ పౌరులు ఎవరు కూడా పాకిస్తాన్ ఎవరు ప్రేమించరు. కానీ ఇక్కడ మన భారతదేశంలో హిందూ ముస్లింలు అందరినీ కూడా మన భారతదేశ పౌరులందరినీ కూడా మేము ప్రేమిస్తాం. పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కూడా పాకిస్తాన్ వాళ్ళే. పాకిస్తాన్ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఖండిస్తా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అంటున్నారు, సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరు మాట్లాడారు నాకు తెలియదు కానీ వేరే పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. ఇది పార్టీల వివాదం కాదు. అందరూ మాట్లాడుతున్నారండి. క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు, మన హిందువులు కూడా అందరూ ఒకే రకంగా ఉండరు కదా. ఎవరి భావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి భావం వాళ్ళు వ్యక్తం చేయడానికి ఒక ప్రజాప్రతినిధులు ఎవరి భావం వాళ్ళు వ్యక్తం చేయడానికి కుదరదండి. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. మనం ఏదైనా మాట్లాడేమంటే ప్రజలకు మేలు చేతనే ఉండాలి తప్ప కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేకించేదే ఉండకూడదు. కులాలనే మతాలనే చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది. పాకిస్తాన్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ ముందుండే ఫైట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రదాడిని పాకిస్తాన్ ఉన్నామండి. మేమందరూ భారతీయులు అందరం పాకిస్తాన్ ఊరుకుంటాం ఏంటంటే మన భారతీయుల్ని చంపే వచ్చి. ఆ నాయకులు ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద పడతారు అందరం భారతదేశం అంతా. దేనికండి ఇప్పుడు మరి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ, బలమైన పార్టీ. మీరే అన్నారు కదా. ఇప్పుడు సీతారాం గారు స్వాతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు. ఆ రోజు కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉండేవి. మొత్తంగా కాంగ్రెస్ నాయకులు పోరాడారు కాబట్టి, లేకపోతే అసలు భారతీయులు పోరాడారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది అనుకోవడమే మీ మూర్ఖత్వం. ఇంకా అదే మాటను కొనసాగించడం. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ పైన, లేకపోతే బంగ్లాదేశ్ని విడగొట్టి పాకిస్తాన్ని గట్టి దెబ్బ కొట్టిందంటే ఎస్ వి ఆల్ డు అగ్రీ, వాస్తవమే. అసలు స్వాతంత్రమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిందంటే మీరైనా పునరాలోచించుకోవాలి మీరు చెప్పే మాటల్ని. ఇప్పుడు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైల్లో ఉన్నారండి. ఎంతో మంది, గాంధీ గారు, నెహ్రూ గారు, ఎంతో మంది ఉన్నారు, అందరూ పోరాడారు. మన ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ మన కుటుంబం ఉన్నారండి. ఎవరైనా మెయిన్ వ్యక్తి ఎవరంటే వాళ్ళ అలాంటిది భారతదేశాన్ని అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి గాంధీ గారు ఆ రోజున తీసుకొచ్చి ఈ రోజు చేయబట్టే ఆయనకి అంత ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళని ఈ రోజు నెహ్రూ గారు లేరు, గాంధీ గారు లేరు, లేకపోతే వల్లభాయ్ పటేల్ లేరు. ఆ కాంగ్రెస్ కాదు కదా ఇప్పుడు ఉండేది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అండి. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కాదంటున్నాను. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో తాము కూడా అధికారంలోకి రావాలనుకునేటువంటి ఒక సాధారణ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. రైట్, ఒక్కసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, సరే పార్టీల మధ్య ఏమున్నప్పటికీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రజలపైన, లేకపోతే పాకిస్తాన్ పౌరులపైన మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా కోపం లేదు. కాకపోతే పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు పదే భారత్ పైన కాలు దువ్వడం కావచ్చు, లేకపోతే భారతదేశంని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి, భారతీయులు చంపాలనేటువంటి ఉగ్రకోణంలో ఆలోచించే వాళ్ళకి
సంబంధించే వాళ్ళపైన కక్ష తీర్చుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఈరోజు సింధు నదు జలాలను ఆపేసి పాకిస్తాన్ పౌరులందరినీ ఆకలితో అమలటించాలని ఏ ఒక్క భారతీయుడు కూడా కోరుకోవట్లేదు. కాకపోతే ఈ రకంగానైనా బుద్ధి చెప్తే వాళ్ళకి బుద్ధి వస్తుందనేటువంటి ఒక ఆలోచనతోటే మనం ఇదంతా చేస్తున్నాం. అయినప్పటికీ చాలామంది భారతదేశంలో ఉండి అసలు పాకిస్తాన్ ఏ తప్పు చేయలేదు, పాకిస్తాన్ని ప్రేమిస్తే తప్పేంటి. మన జార్ఖండ్కి సంబంధించి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఈ ఉగ్రదాడికి లేకపోతే ఈ పాకిస్తాన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఉగ్రదాడి చేస్తున్నందుకు అంటూ ఒక ట్వీట్ చేస్తే అరెస్ట్ చేశారు పోలీసులు. మరో చోట ఒక 14 ఏళ్ల పిల్లాడు మాట్లాడుతూ నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను ఇండియాని కాదంటూ మరో కామెంట్ చేశారు. ఇలా బహిరంగంగా కామెంట్ చేసేంత ధైర్యం ఎలా వస్తుంది? అంటే భారతదేశంలో కూడా కఠినమైన చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, మన శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడినా కానీ యావజ్జీవ కారాగార శిక్ష, అవసరమైతే ఉరిశిక్ష చేసినా పర్లేదనేటువంటి ఒక డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏం చెప్తారు వీటికి సంబంధించి? ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలన్నీ కూడా అండి, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అలాంటి భావజాలం కలిగిన వారంతా కూడా ఈ ఉగ్రవాదుల కన్నా మరింత ప్రమాదమైన వారండి. మన దేశంలో ఉంటూ మన శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడేవారు ఎవరైనా సరే వాళ్ళు మన మీద దాడికి వచ్చినటువంటి ఉగ్రవాదుల కన్నా చాలా చాలా చండాలపు వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ నేత గారు మాట్లాడారు, సీతారాం గారు మాట్లాడుతూ చెప్పిన విషయాల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడారనే విషయాన్ని అంగీకరించడం అనేటువంటిది ఆయన దగ్గర నుంచి కనిపించట్లేదండి. వారు ఏ స్థాయి నాయకులో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు మాట్లాడిన తర్వాత ఇంకా కాంగ్రెస్ కొత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాడు. వీరందరికీ ఏమిటి అసలు, ఎందుకోసం పాకిస్తాన్ మీద ప్రేమ? సో పాకిస్తాన్ అంటే ఏమిటి? సో వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు కోసమే రాజకీయం నడుపుతారా? దేశ ప్రయోజనాలు పట్టవా? దేశ సమైక్యత పట్టదా? దేశం మీద జరిగినటువంటి జారిగా భావించట్లేదా వీరు? కాబట్టి వీళ్ళ మెంటాలిటీ తీవ్రవాదము ఉగ్రవాదాల కన్నా ప్రమాదమైనటువంటిది మాట అండి. రెండోది, పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అనేటువంటిది చాలా సహేతుకమైనటువంటి మాట అండి. నిజమే అండి. నేను మొన్న డిబేట్లో మాట్లాడుతూ కూడా నేను కూడా ఇదే చెప్పాను. పాకిస్తాన్ అంత ప్రేమిస్తూ పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఒలకపోస్తుంటే హ్యాపీగా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు. ఎవరు అడ్డుకోరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఈ విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారండి. కాబట్టి బహుశా ఆయన అంబేద్కర్ రాసిన పుస్తకం కూడా చదివి ఉంటాడు. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ విషయంలో ఒకసారి మతం పేరిట దేశాన్ని విభజిస్తున్నారు కాబట్టి ఆ పాకిస్తాన్ కావాల్సిన వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నారు. సో ఒక్కసారి విభజన జరిగిపోయిన తర్వాత ఆ మతస్థులు కానీ పాకిస్తాన్ అంటేనే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు కానీ ఆ దేశం వెళ్ళిపోతే మంచిది, అక్కడ ఉన్న వాళ్ళు ఇటు వస్తే మంచిదే అంబేద్కర్ స్వయంగా చెప్పాడు ఆ రోజుల్లో 47 ప్రాంతంలో. సో కాబట్టి ఇప్పటికీ ఇక్కడ ఉండి పాకిస్తాన్కి రాజకీయ ఏజెంట్ లాగా పనిచేస్తామనే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళని విమర్శించారు. సీతారాం గారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పించి కనీసం ఓవైసీ కూడా అలా మాట్లాడలేదండి. సో చాలా ముస్లిం భావజాలం కలిగినటువంటి ఓవైసీ కుటుంబం కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా మాట్లాడలేదు. ఓవైసీ కూడా ఖండించాడు కదా, ఈ దాడిని ఖండించి ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రతీకార చర్య తీసుకోవాల్సిందంటూ ఓవైసీ కూడా మాట్లాడాడు మీడియా సాక్షిగా. ఓవైసీ సాధారణంగా మనం ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఊహించని మాటలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ వారి దగ్గర నుంచి చాలా పాకిస్తాన్ అనుకూలమైనటువంటి ప్రసంగాలు వస్తున్నాయి. అందువల్ల మా పవన్ కళ్యాణ్ ఈరోజు నోరు ఊపి వారిని తిట్టాల్సి వచ్చింది. కానీ ఇంకా మరేదో రాజకీయ ఉద్దేశం ఉంటుందని నేను అనుకోలేదు. ఓటు బ్యాంకు రాజకీయం అనేటువంటిది మన దేశానికి చాలా చెరుపు చేసిందండి. సో మీరు ఇందాక నుంచి వాడుతున్నటువంటి పదమైనటువంటి కుహనా లౌకికవాదం కూడా చాలా చెరుపు చేసింది. సో ఈ శ్రీనివాసరాజు గారు ఓటు బ్యాంకు రాజకీయం చేసి పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో బీజేపీ పార్టీ. అర్థమవుతుందండి. ఎప్పుడు బ్రిటిష్ పరిపాలించింది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, అంతకుముందు మొఘలు పరిపాలించారు. అప్పుడు ఎప్పుడు కూడా హిందువులకి రాంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈ 13-12 సంవత్సరాల్లో ఆపదొచ్చినట్టు మొత్తం సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలే కదండి. మొత్తం అంతా వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం అన్ని అబద్ధాలే. చదువుకున్నాం. మీ అనుభవం ఎంతో నాకు తెలియదు, కానీ నేను ఒక 50 సంవత్సరాలుగా నేను రాజకీయాలను అనుసరిస్తే నేను వ్యాఖ్యానం చేస్తున్నాను జర్నలిస్ట్గా.
సో అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమీ లేని రోజుల్లోనే మీరు ఒకవేళ గూగుల్ చేసి చూసుకుంటే హిందూ ముస్లిం ఘర్షణలు 18వ శతాబ్దం అంటే 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నాయండి. మీరు వెతికి చూసుకోండి. వారికి ఉన్నాయండి సార్. కాబట్టి బీజేపీ వచ్చి విడగొట్టింది, ఆర్ఎస్ఎస్ వచ్చి విడగొట్టింది. ఈ పడికట్టి పదాలు ఆపండి. కాంగ్రెసే ఉంది అప్పుడు. బీజేపీ కాంగ్రెస్ లేని టైంలోనే ఉన్నాయండి హిందూ ముస్లిం కి. కాంగ్రెసే చేసింది. కాంగ్రెస్ 6వ శతాబ్దం నుంచి అహ్మదాబాద్, మీరట్, మీరు హైదరాబాద్ లో ఎవరు చేశారండి? ఎవరి హయాంలో వచ్చిన అన్ని కాంగ్రెస్ మీద. బీజేపీ ఏదో చేయలేకపోయింది అనుకోండి కాంగ్రెస్ మీద, చేస్తే నేను చేసామంటాం. ప్రసంగాలు చేస్తూ యువతల నుంచి అంటే మీరు రాజకీయ పార్టీల వాళ్ళతో మాట్లాడండి. భారతదేశ పౌరులు ఎప్పుడు కూడా సామాన్యులకేంటి బయట నుంచి మీరు ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఏదైనా సరే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. సీతారాం గారు, మీరు బయట వాళ్ళు న్యూట్రల్ గా మనుషులు ఉంటారని కానీ వాళ్ళ అభిప్రాయాలకు విలువిద్దామని కానీ కాంగ్రెస్ పార్టీకి లేనంత కాలం కూడా ఇలా మీరు ఎంతసేపటికి బీజేపీకి సమాధానం చెబుతున్నారు తప్పించి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళకి సమాధానం చెప్దామనే ప్రయత్నం కాంగ్రెస్ వారి దగ్గర నుంచి రావట్లేదండి. ఇప్పుడు మీ అధినాయకులైనటువంటి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరూ కూడా మేము ప్రభుత్వం ఏమి చేసినా మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా మాట్లాడారు. ఇది జాతీయ సమస్య కాబట్టి మేము జాతీయ పరంగా ఆలోచించి మద్దతు ఇస్తామని మాట్లాడిన తర్వాత ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారంటే, పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? కాంగ్రెస్ ఎవ్వరు మాట్లాడరండి. భారతదేశ కాంగ్రెస్ పార్టీకి సీతారాం గారు, శ్రీనివాస్ గారు, అంటే బహుశా సీతారాం గారికి అవగాహన లేదేమో కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడారు. మీరు చూసుండకపోవచ్చు. అంటే ఇంకో విషయం సీతారాం ఎవరు ప్రేమిస్తారంటే పక్క దేశం మనం ఎప్పుడు చూసిన మనమే మన ఉగ్రత ఎంతో మంది మన భారతదేశ ప్రజల్ని పట్టున పెట్టుకుంది. పాకిస్తాన్ ఎవరు ప్రేమిస్తారండి? భారతీయ పౌరులు ఎవ్వరు కూడా. మా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేయ ఉగ్రదాడి చేయమని చెప్పి మేము మన గవర్నమెంట్ కి, మోడీ గారు గవర్నమెంట్ కి కూడా మన రాహుల్ గాంధీ గారు అన్నీ అమెరికా నుంచి వచ్చి అన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి అంతా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరూ కూడా కట్టుబడి ఉన్నాం. మూల వెంకటరావు గారు, మీరేం చెప్తారండి? కాంగ్రెస్ పార్టీ అసలు పూర్తిగా దేశభక్తి ఉన్నటువంటి పార్టీ, ఏ రోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు, అసలు మేము పాకిస్తాన్ని వ్యతిరేకించినంత అసలు ఎవరూ వ్యతిరేకించలేదంటూ సీతారాం గారు చెప్తున్నారు. ఏం చెప్తారు వెంకటరావు గారు బీజేపీ పార్టీ తరపు నుంచి? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు భారతదేశానికి సంబంధించే పార్టీలే, కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఏదో రూపంలో దాని తాలూకా ఇంట్రెస్ట్ ని బయట పెడుతుంటుందండి. లేదు, కాంగ్రెస్ పార్టీ లేదండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు, ఎవరు చాలా మొత్తం స్వతంత్రం హక్కు ఉంది. కొంచెం కాంగ్రెస్ లో కొంచెం ఎక్కువగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా మరి తెలియకనే మాట్లాడొచ్చు కానండి. 100% మేమంతా కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకమండి మొత్తం. అసలు ఇప్పుడు సీతారాం గారు, మీ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మీ పార్టీ అంశాలు ఏమైనా మాట్లాడుకోదలుచుకుంటే మాట్లాడుకోవచ్చు. ఇంత పెద్ద నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఒకవైపు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా అవును ఉగ్రవాదులకు మేము ఫండింగ్ ఇచ్చామని బహిరంగ వేదికల్లో చెప్తుంటే కూడా ఇంకా పాకిస్తాన్ ఏ తప్పు లేదు, పాకిస్తాన్ అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారంటూ మీ పార్టీ వాళ్ళు మాట్లాడితే మా పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడారంటే మీ పార్టీ వాళ్ళు భారతీయులు కదా? మిగిలినటువంటి భారతీయులకు లేని స్వేచ్ఛ మీ పార్టీ నాయకులకు ఎట్లా వచ్చింది? పార్టీలో స్వేచ్ఛ ఉంటే పార్టీ విషయాలు మాట్లాడుకోండి. పార్టీ విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను, పాకిస్తాన్కి వ్యతిరేకం ఉన్న పార్టీ ఏకైక పార్టీ మాదే. కార్గిల్ విగ్రహం ఏంటి, ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ తుక్కు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదొంది కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు, మన కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఎవ్వరూ లేరు. అందరూ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకమే. ఉగ్రవాదులకి పూర్తి వ్యతిరేకం మేమంతా కూడా. ఉగ్రవాదుల్ని ఏరులతో తీసే పార్టీ మాది. ఎట్లా అంటే సీతారాం గారు, ఇప్పుడు ముంబై దాడులు జరిగింది మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, దిల్సుఖ్ నగర్ లో లేకపోతే మన హైదరాబాద్ లో జంట పేలులు జరిగింది మీ హయాంలో ఉన్నప్పుడు. ఏ విధంగా ఉగ్రవాదులు మీరు కూకటి వేళ్లతో సహా పెకిలించారో చెప్పండి.
నేను బీజేపీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మొన్న జరిగినటువంటి మొత్తం ఈ ఆర్మీ దళాలపైన జరిగినటువంటి దాడి కావచ్చు, ఈ రోజు టూరిస్టులపైన దాడి కావచ్చు, దీన్ని కూడా ఖండిస్తున్నాను పూర్తిగా. కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా వాస్తవమే. బీజేపీ కొంతవరకు దీంట్లో ఫెయిల్ అయింది. మీ హయాంలో మరిన్ని దాడులు జరిగాయి. మేము అసలు ఉగ్రవాదుల్ని కుక్కడి వేలతో ప్రకటించామంటే ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి ఎందుకుంది? కాదండి, ఇప్పుడు బీజేపీ వచ్చి 12 సంవత్సరాలు దగ్గర అవుతుందండి. మరి ఏం చేసిందండి బీజేపీ? ఇప్పుడు కాంగ్రెస్ చేయలేదు అంటున్నారు ఆ టైంలో. ఇప్పుడు తోలు తీసేయాలి కదా, ఒక్కొక్క తుక్కు కింద అసలు బోర్డర్ దాటి రావచ్చు. అసలు బోర్డర్ మన కాలు అడిగి పెట్టిందంటే కాలుతో లాగా లేచిపోవాలి, అంత ఉండాలి. మరి ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? ఓకే, సరే ఇప్పుడు తీసుకున్నారుగా నిర్ణయం. అసలు పాకిస్తాన్ అలాంటి అసలు మన అడుగు పెట్టాలంటేనే భయపడిపోవాలి. భారతదేశంలో అడుగు పెట్టాలంటేనే ఉగ్రవాదులు ఏంటి, ఆ పాకిస్తాన్ ఎవడైనా సరే అలాంటిది తీసుకోవాలి ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎవడైనా సరే భారతదేశంలో అడుగు పెట్టాలంటే అది కాలు కూడా ఉండకూడదు. అసలు మనిషి అక్కడికక్కడే అసలు అడుగు భయం వేయాలి అసలు పాకిస్తాన్కి. భారతదేశం అంటే అలా చేయాలి మరి మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్. అట్లా చేస్తే మరి మీ పార్టీలో అగ్రనాయకులు కూడా వ్యతిరేకిస్తారేమో, దౌత్య సంబంధాలు ఎవరు వ్యతిరేకిస్తారో. మా రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఆయన మంచి మనస్తత్వం అండి, ఇప్పుడు అలాగా వ్యతిరేకం ఏం చేయరు, అసలు సపోర్ట్ చేశారు గవర్నమెంట్. ఏంటి లక్ష్మీ గారు మరి ఏంటి అంటే ఇప్పుడు సీతారాం గారేమో అసలు పూర్తిగా పూర్తి దేశభక్తి ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ప్యానెల్లో కనిపిస్తున్నారంటే వారిని మించి ఎవరు కనిపించట్లేదు. మీరేమో పాపం కాంగ్రెస్ నాయకులను అంటున్నారు, పొంతం లేకుండా ఉందే. ఇంకా చూసుకుంటారండి, ఉగ్రవాదుల చేత ప్రేరేపించబడినటువంటి ఉన్మాదంతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సోదరులు సీతారాం గారు వాళ్ళకి చెంపపెట్టి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ అని పదే పదే మీరు ప్రస్తావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసింది కూడా ఇదే బీజేపీ అండి. లక్షల మంది ముస్లిం మహిళల కన్నీళ్లు తుడుస్తూ త్రిపుల్ తలాక్ ప్రవేశపెట్టి రద్దు చేసింది కూడా ఇదే బీజేపీ. కలిగిన వ్యక్తులు కాబట్టి 2014లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పారు. ఆ విషయాన్ని మీరు ఇప్పుడు బీజేపీ హటావో దేశ్ బచావో. మరి దేశ రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నది, మాట్లాడుకుంటున్నది మనం దేశ రాజకీయాల గురించే. మీరు మీ ఉన్మాదంతో మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క మీ మాటలు మీరు వినుండకపోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు చేశారు అక్క లక్ష్మక్క, ఆర్టికల్ 370 రద్దు చేశారు. అయినా దాడులు జరుగుతాం ఆగలేదు కదా. బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సత్తా చూపించాలి. అసలు అలాంటి చూపిస్తారండి, ఎందుకు చూపించరు? చూపించాలి. ఇప్పుడు ఆ టైం కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని మీరు ఖండించాలని అది మన రక్షణ వ్యవస్థ, మన మాట్లాడినా లక్ష్మి గారు కాంగ్రెస్ అంటున్నారు. లక్ష్మి గారు సరే, బీజేపీ పార్టీ వాళ్ళంటే ఎలాగో ఒప్పుకోరు. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంత జరిగింది, 26 మంది ప్రాణాలు పోయాయి, దీంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందనో లేకపోతే ఒక ఆర్మీ జనరల్ మాట్లాడుతూ కూడా గత 3 సంవత్సరాల నుంచి 1.8 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి అసలు రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి, ఎక్కువగా ఆర్మీ స్టాఫ్ లేదు, ఒక్కొక్కరికి 2 షిఫ్ట్లు పడేటువంటి ఒక పరిస్థితి దేశంలో అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ క్లియర్గా బీజేపీ కొంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తోంది. మరి ఈ బ్లేమ్ బీజేపీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు లక్ష్మి గారు? వాళ్ళు స్టాఫ్ ని ఎక్కువగా తీసుకోవాలి అనేది అది ఆర్మీ వాళ్ళే చెప్పారు కాబట్టి రిక్రూట్మెంట్ అయితే జరగాలండి. కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళినటువంటి గైడ్స్ గా ఉన్నటువంటి వాళ్ళే తీసుకెళ్లి ఉగ్రవాదుల చేతికి అప్పచెప్తే ఇంక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏంటండి? మీ మతం ఏంటి, మీ కులం ఏంటి అని కనుక్కొని వాళ్ళు మీరు హిందువులా కాదా అని కనుక్కొని మరి పలానా ప్లేసెస్ బాగుంటాయి రండి అని వెంట పెట్టుకొని తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగా వాళ్ళని చంపించినప్పుడు ఇంక ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంటారండి? వీళ్ళు వెనకాల పడి వెళ్ళరు కదా. లక్ష్మి గారు, అసలు బేసికల్లీ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ఎందుకు ఉంటుందంటే, దేశంలో ఎవరైనా ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా టెక్నాలజీ ద్వారా కూడా తెలుసుకుంటుంటారు. ఈ ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి ఇవన్నీ కూడా, అంటే మీ ఫోన్ కాల్ నా ఫోన్ కాల్ కూడా ట్రేస్ చేసేటువంటి అవకాశం ఇంటెలిజెన్స్కి ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్కి ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఈ గైడ్లే తీసుకెళ్తున్నారని. అసలు గైడ్లు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటెలిజెన్స్కే ఉంటుంది. సరే సరే, విషయాన్ని పక్కన పెడితే ఎస్ శ్రీనివాస్ గారు, అసలు ఇప్పటికైనా కానీ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది?
ఇకపై మాట్లాడకూడదు, అసలు పాకిస్తాన్కి అనుకూలంగానో దేశానికి వ్యతిరేకంగానో మాట్లాడాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి కల్పించాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు మనం ఉగ్రవాదుల మీద చర్యలకు చట్టాలు చేసామండి, కానీ దేశంలోనే ఉంటూ సాధారణ పౌరుల్లాగా రాజకీయ నాయకుల్లాగా ఉంటూ వారు చేసేటువంటి మార్పులు ప్రమాదకరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా చట్టం ఒకటి రావాలండి. అంటే ప్రతిదానికి కూడా దేశద్రోహ నేరం కుదరదు. సో దేశద్రోహం లాంటిదే కానీ మీరు చేస్తున్నటువంటి పని, కానీ దేశద్రోహ నేరం కుదరదు. పైగా రాజకీయంగా పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలండి. ఇప్పుడు సిద్ధరామయ్య గారు కానీ మరొక నాయకుడు కానీ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడినప్పుడు వాళ్ళని వెంటనే ఖండించి వాళ్ళని మీద చర్య తీసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పరంగా జరగాలండి. ఒక కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మేము సహించము అనేటువంటి మాట పార్టీలు పెద్దలు మాట్లాడాలి. మేము అలాగే కనుక చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది రాజకీయ పార్టీలో రావాలండి. ఆ స్వయం నియంత్రణ రావాలి. ఇక ఆ స్థాయి కూడా దాటి మరొకసారి కూడా మాట్లాడాడు అనుకోండి, దాన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. వాళ్ళని వెంటనే ఎప్పుడైతే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారో ఆ సమయంలో మేము వాళ్ళకి మద్దతుగా నిలబడము అనేటువంటి మాట రాజకీయ పార్టీలు ఇవ్వాలండి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. రేపు బీజేపీ ప్రభుత్వం తీసుకుందనుకోండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుందనుకోండి, అప్పుడు వెంటనే నిరసనలకు దిగకూడదు. అతను చేసిన తప్పుకి ఆ శిక్షకి అతన్ని అనుభవించేలాగా చేయాలి. ఇలాంటి రాజకీయ ఏకాభిప్రాయం రావాలి. ప్రభుత్వ పరంగా కూడా మెరుగైనటువంటి నిఘా వ్యవస్థ కావాలండి. అంటే మొత్తం 100% నిఘా వ్యవస్థ అనేటువంటి సక్సెస్ కాదు అనేటువంటి విషయం కాంగ్రెస్ నాయకుడైనటువంటి శశి థరూరే చెప్తున్నాడు. సో ఏ దేశం కూడా, ఇజ్రాయిల్ లాంటి గొప్ప నిఘా వ్యవస్థ ఉన్న దేశం కూడా వాళ్ళని ఆపలేకపోయింది, ఇది నిజం. సో కాబట్టి స్థానికుల్ని, అంటే కాంగ్రెస్లో కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులకి సహకరించకుండా వాళ్ళని క్రమంగా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం జరగాలండి. జరిగింది శ్రీనివాస్ గారు. మనం గమనించినట్లయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ బాగా టూరిజం విపరీతంగా పెరిగింది. టూరిజం తద్వారా చాలామంది ఉపాధి పొందారు. చాలామంది ఈ ఉగ్రవాదానికి లేకపోతే ఉగ్రవాదానికి సపోర్ట్ చేయడం ఇదంతా కూడా మానుకొని సామాన్య పౌరుల్లో బ్రతికేటువంటి ఒక పరిస్థితిగా ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాడి తర్వాత విపరీతంగా టూరిజం తగ్గిపోవడం కావచ్చు. అసలు ఈరోజు అటు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా ఎవరూ కూడా ధైర్యం చెయ్యట్లేదు. మళ్ళీ ఈరోజు ఒక 42 టూరిస్ట్ ప్లేసెస్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలు విధించింది. ఎందుకంటే మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది, మళ్ళీ ఉగ్రదాడి జరిగేటువంటి అవకాశం ఉందని. పూర్తిగా టూరిజం దెబ్బతినిపోయింది. అంటే ఈ దాడులు చేసేది కూడా శ్రీనివాస్ గారు మనం అర్థం చేసుకున్నట్లయితే కాశ్మీర్లో అదే ఏదైతే భారతదేశంలో కాశ్మీర్ పూర్తిగా అంతర్భాగంగా ఉండడం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదం ఈ విధంగా చేస్తోందనేది క్లియర్గా అర్థమవుతోంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా మరింత సెక్యూరిటీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ బార్డర్ సెక్యూరిటీని కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో ఇంటెలిజెన్స్ని కావచ్చు పూర్తిగా పెంచి భారతీయులు ఎవరైనా సరే స్వేచ్ఛగా కాశ్మీర్కి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా పర్యటిస్తున్నారో మీరు కాశ్మీర్లో కూడా అదే విధంగా పర్యటించవచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రోజే కదా కాశ్మీరీలు కూడా మేము భారతీయులని గర్వంగా చెప్పుకోగలుగుతారు. అప్పటి వరకు వాళ్ళు భయం గుప్పెట్లోనే బతుకుతారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు, నేను, లేకపోతే కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో ఉండేటువంటి మనమందరం చాలా సింపుల్గా చెప్పవచ్చు కాశ్మీర్ ఇష్యూని, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కాశ్మీరులకు, అక్కడ ఉన్నటువంటి భారతీయులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్ అర్థమవుతుంది. దినదినం ఒక నరకంగా అనుభవిస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా సెక్యూరిటీని మరింత పెంచి మీకు ఎటువంటి భయం అక్కర్లేదనేటువంటి భరోసాను కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, కాదంటారా? నేను ఇప్పుడు మీరు చెప్పినంత 2019 ఆగస్టులో ఈ 370 రద్దు అయిందండి. అవును. ఆ రద్దు అయిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితి అధ్యయనం చేయడం కోసం నేను నవంబర్లో వెళ్ళానండి. ఓకే. కాశ్మీర్ లోయలో నేను 10 రోజులు తిరిగాను. అన్ని జిల్లాలు తిరిగాను. దాదాపుగా నేను లైన్ ఆఫ్ కంట్రోల్కి ఒక 10 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళాను. సో నాకు మొత్తం అక్కడ ఒక 100 నుంచి 200 మందితో నేను మాట్లాడాను, ఇంటర్వ్యూలు చేశాను. సో దాంట్లో నాకు కనిపించింది ఏమిటంటే ఒక 5% మాత్రం పూర్తిగా పాకిస్తాన్తో అనుకూలమైనటువంటి జనాభా ఉన్నారండి. మిగతా వాళ్ళలో ఎక్కువ మంది కూడా మాకు ఆర్థికమైనటువంటి ప్రయోజనం కావాలి, ఈ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ఏమక్కర్లేదు,
మాకు ఆర్థికంగా మేము మెరుగుపడాలి, మాకు రావాల్సినవి దక్కాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి దక్కితే మాకు చాలు అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం చెప్పారండి. మేము డాక్ లేక్లో తిరుగుతూ ఎంతోమంది ఆ షికారులు అంటే పడవ నడిపే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను నేను. అందరూ కూడా దే ఆర్ హ్యాపీ అండి. అంటే ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితులకి హ్యాపీగా ఉన్నారు. అయితే వాళ్ళల్లో కొంతమంది ఇంకా భయం ఉంది. అంటే మేము కనుక అనుకూలంగా మాట్లాడితే మా ప్రాణాలు కూడా పోతాయేమో అనేటువంటి భయం మాత్రం ఉంది వాళ్ళల్లో. సో ఈ భయం పోగొట్టే ప్రయత్నం భారత సైనిక దళాలు బాగా చేస్తున్నాయండి. అడుగడుకి పహారా ఉంది. ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే బాగా భౌగోళికంగా ఇబ్బందులు ఉన్నాయో, లోయలు పర్వతాలు ఉన్నాయో, పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనండి, వాళ్ళు చాలా ఎత్తున ఉన్నటువంటి ప్రదేశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, మనం లోయ లాంటి ప్రదేశాల్లో ఉన్నాం. అలాంటి చోట మాత్రమే వాళ్ళ ఇది పైచేయి అవుతోంది. కానీ కార్గిల్లో కానివ్వండి, ఇప్పుడైనా కానీ మిగతా చోట్ల మాత్రం చాలా వరకు ఇది మరొకసారి అంటే ఇంకొకసారి ఇలాంటి ఇది రాకుండా కాశ్మీరీ ప్రజలే ఎదురు తిరిగేటువంటి రోజు వస్తుందండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఫలాలు చూస్తున్నారు, అభివృద్ధి ఫలాలు చూస్తున్నారు. రహదారుల నిర్మాణం జరిగింది, రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది, కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. సో టూరిస్టులు రావటం వల్ల వాళ్ళ ఎకానమీ పెరిగింది, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఇది చూసిన కొద్దీ, ఇది పెరిగిన కొద్దీ ఇంకా పెరగాలి. ఈ పెరిగిన కొద్దీ కూడా వాళ్ళల్లోనే మార్పు కనిపిస్తోందండి. మేము ఇప్పుడు భారత్కి అనుకూలంగా ఉండటం వల్ల మనకే లాభం కలుగుతుంది. మనం పాకిస్తాన్కి అనుకూలంగా ఉండి ఇంతకాలం చాలా నష్టపోయాం అనేటువంటి అభిప్రాయం వచ్చిన వాళ్ళు 85% ఉన్నారండి. ఆ మిగిలిన 15% ఉగ్రవాద ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నియంత్రించాలి. ఆ నియంత్రణ అనేటువంటి ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కసారితో నియంత్రించిపోయేది కాదు. అంటే శ్రీనివాస్ గారు, అలా కాశ్మీరీలు భారతదేశానికి అనుకూలంగా మారకూడదనేటువంటి ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ డెఫినెట్లీ. అండ్ మోరోవర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఒక 20 రోజుల ముందు ఆయన ఏం కామెంట్ చేశారంటే, కాశ్మీర్లో హిందువులు ముస్లింలు ఉండటాన్ని నాకు అసలు పూర్తిగా ఇష్టం లేదు, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అంటూ కామెంట్ చేశారు. అందుకే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ హిందూస్ అందరూ కొట్టుకు చావాలనేటువంటి ఉద్దేశంతోనే హిందూస్ని టార్గెటెడ్గా చేసుకుని ఈ కుట్ర జరిగిందనేటువంటి ఒక కాన్స్పిరసీ కూడా ఉంది. అది నిజమండి. ఇప్పుడు హిందూ వ్యతిరేకత వల్ల పుట్టిన దేశం పాకిస్తాన్ అండి. సో హిందూ వ్యతిరేకత పోయింది అనుకోండి, అసలు పాకిస్తాన్ మనుగడ ఏముంది? వాళ్ళ మొత్తం పుట్టుక కానీ ఎదుగుదల కానీ వాళ్ళ మనుగడ కానీ మొత్తం హిందూ వ్యతిరేకత మీద ఉంది. హిందూ వ్యతిరేకత భారత వ్యతిరేకత. వాళ్ళ దృష్టిలో భారతదేశం అంటే హిందుస్థాన్, అంతే కదా, హిందుస్థాన్. కాబట్టి వాళ్ళకి అది పోయింది అనుకోండి, అది ఆ దేశంలో ఆ పాకిస్తాన్కి మనుగడే లేదు. కాబట్టి వాళ్ళ మనస్తత్వం మారదు, వాళ్ళ సైనిక దళాల మనస్తత్వం మారదు. దేశంలో ఉద్యోగాలు లేవు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉన్నా కూడా ఈ మూకల్ని అంటే ఉగ్రవాద మూకల్ని శిక్షణ ఇవ్వడానికి మాత్రం నిధులు వస్తున్నాయండి వాళ్ళ దగ్గర. వాళ్ళని పోషిస్తున్నారు కూడా ఆ కుటుంబాలని. తర్వాత వాడి మెదడులో ఏమెక్కిస్తున్నారంటే, నువ్వు కనుక ఈ జిహాదీ ఉద్యమం చేస్తే జిహాదీలో మరణించినా కూడా నీకు స్వర్గానికి వెళ్తావు అనేటువంటి మత పెద్దవాళ్ళని తెచ్చి చెప్పిస్తున్నారండి వాళ్ళకి. సో మత పెద్దలేమో మతమూర్ఖత్వం నేర్పిస్తున్నారు, మతమూర్ఖులుగా తయారు చేస్తున్నారు. పాకిస్తాను సైనిక దళాలు శిక్షణ ఇస్తున్నాయి, పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, ఇక్కడ సహకరించేటువంటి బ్యాచ్ కొంత ఉంది. కాబట్టి సో దీన్ని కనుక మనం అంటే ఒక్కొక్క ఇది రద్దు చేస్తూ వస్తున్నాం. బట్ ఇప్పటికైనా సరే మనం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సింధు జలాల ఆపడంతో సహా ఈ చేసే చర్యలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఒకలాంటి తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉందండి ప్రజలలో. మీ పాలసీల వల్ల మా సామాన్య ప్రజలను దెబ్బతింటున్నాం, వ్యవసాయాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు అనేటువంటి భావన ఆ ప్రజల్లో కలుస్తుంది. అంటే హిందూ వ్యతిరేకత భారత వ్యతిరేకత పోతుందని కాదు, కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సైనిక దళాలకు వ్యతిరేకంగా మాత్రం వాళ్ళు ఎదురు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తోందండి. రైట్. సో ఫైనల్గా బీజేపీ నాయకులు అనేటువంటి వెంకటరావు గారు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. మొత్తంగా అంటే ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పటికైనా కానీ ఈ విధంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు పూర్తిగా తగ్గిపోవాలంటే, లేకపోతే అసలు ఆ విధంగా సపోర్ట్ చేయాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి రావాలంటే ఇప్పటికైనా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందండి వెంకటరావు గారు? వెంకటరావు గారు వినిపిస్తుందా? ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో పెట్టినట్టున్నారు. వెంకటరావు గారు చెప్పండి.
ఏదైనా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించి మన ప్రపంచ యోధుడు మోదీ గారు అన్ని సాధిస్తారు. త్రివిధ దళాలు చాలా కష్టపడి ఎప్పుడు ఏమరపాటుతోటే ఉన్నారు కానీ తప్ప ఏ రోజు అశ్రద్ధగా లేరండి. అందరూ భారతదేశంలో ఈ రోజు అందరూ మేము నిద్రపోతున్నామంటే ఆ త్రివిధ దళాల వల్ల బాగా జరిగిన వాళ్ళ శ్రమ వల్లే జరిగింది. సో అందుకు వాళ్ళతో పాటు మన మోదీ గారు ప్రపంచ యోధుడు, భారతదేశానికి ఆశాకిరణం, ఆయన ఆధ్వర్యంలో మనకు అంతా మంచి జరుగుతుందండి. ప్రజలందరూ సంయమనంతో పాటించి ఎవరు మాటలు విసరకన్నా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను సార్. రైట్. సో మీరేం చెప్తారండి లక్ష్మి గారు? మొత్తంగా ఇప్పటికైనా ఇటువంటివన్నీ ఆగిపోవాలంటే భారతదేశంలో అంతర్భాగంగా ఉంటూ భారతదేశం పైన విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళకి సంబంధించి సరైన సమాధానం చెప్పాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళల్లో ముందస్తు వరుసలో ఉండేది భారతదేశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ కాళ్ళు దోవదు, శాంతియుతంగా వెళ్దామని చెప్పేసి మాట్లాడుకునేటువంటి వ్యక్తుల్లో భారతీయులు ముందుగా ఉంటారు. గతంలో కూడా ఈ రోజు సింధు జలాలను నిలిపివేసేంత కోపం వచ్చింది అంటే గతంలో కూడా యుద్ధాలు జరిగినాయండి. మనకి పాకిస్తాన్ యుద్ధాలు జరిగినాయి. అలాంటప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి నీటి సమస్య అనేది మనం కలిగించాల. అంటే మన నీళ్లు తాగి మనకే వెన్నుపోటు పరుస్తున్నారు అనేటువంటి కోపంతో మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అటువంటి మనకి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనం ధర్మం చేస్తున్నామంటే మనం ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆలోచనలు ఉన్నాయనేది వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నానండి. అయితే మన ఇందాక ఒక మాట అన్నారు, ఇంటెలిజెన్స్ గట్టిగా పనిచేయాలి, రిక్రూట్మెంట్ జరగట్లేదు అని చెప్పేసి. కొన్ని దేశాల్లో ప్రతి ఇంటి నుండి కూడా ఆర్మీకి వెళ్తారండి. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటో ఆర్మీ అంటే భయపడిపోతారు. ఒక తల్లిగా నా బిడ్డను నేను ఆర్మీకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అలాగే ముందుకు వస్తే మన దేశాన్ని పరిరక్షించుకోవడానికి మనకు సొంతగా దళాలను తయారు చేసే పని కూడా ఉండదండి. ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉంటాడు. గర్వంగా చెప్తాం మనం ఆ రోజు నా బిడ్డ జవాన్ అని చెప్పి ఎప్పుడైతే తలెత్తుకొని మనం నిలబడతామో అప్పుడు మన దేశాన్ని మనమే రక్షించుకుంటాం కదా. వాళ్ళు భార్య బిడ్డలు వదిలిపెట్టి మన కోసమే కదా అంత దూరం వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. దాన్ని గుర్తెరిగి వాళ్ళు మనం ముందుకు రాగలిగితే మన దేశాన్ని సస్యశ్యామలంగా సుభిక్షంగా మనం చూసుకోగలుగుతామండి. ఓకే, రైట్. సీతారాం గారు మీరేం చెప్తారండి? ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధంకి సిద్ధమా అంటే మీ పార్టీ నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంటుందా లేదా? ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి మా పార్టీ నుంచి నేను అడిగింది ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేద్దామంటే సీతారాం గారు ఒక క్వశ్చన్ వినండి, పూర్తిగా వినండి. పాకిస్తాన్తో యుద్ధం చేద్దాము అని అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? సపోర్ట్ చేస్తామండి. ఇది వెరీ గుడ్. ఇప్పుడు వినండి. వినండి. మన కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ వీడియో ఉందంటారా మీ దగ్గర? ఒకసారి ఆ వీడియో నా దగ్గర లేకపోయినా మీరు ఇప్పుడు మా పర్సనల్ నెంబర్ నేను తీసుకొని మీకు పంపిస్తా ఉండండి. అది పర్సనల్ నెంబర్ తీసుకొని పంపిస్తా. ఇప్పుడు ఆయనకు సంబంధించి మీరు ఏం చెప్పబోతున్నారు? నేను అసలు ఆ విషయం సరే ఇప్పుడు విన్నారు కదా, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మీడియా ముఖంగా ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి, ఒక యాంకర్ అయ్యి ఉండి ఈ విధంగా నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఆయన చెప్పారని. ఇప్పుడు ఏం చెప్తున్నారు దానికి? ఆయనకు సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? లేదండి, ఆయన మరి నేను వినలేదు కదా ఏం మాట్లాడారో మరి తెలీదు. పాకిస్తాన్కి పూర్తి వ్యతిరేకం, సెంట్రల్ గవర్నమెంట్కి రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం మేము 100% సపోర్ట్గా ఉన్నామండి అంతా కూడా. రైట్. ఓకే అండి. ఎస్, ఫైనల్గా శ్రీనివాసరావు గారు మీతోనే ఎండ్ చేద్దాం. ఈ మొత్తం అంశంలో గమనించినట్లయితే సరే, ఇప్పుడు సీతారాం గారు బహుశా ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా వినుండకపోవచ్చు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు మీరు కూడా విన్నారనుకుంటా, లేకపోతే ఆ న్యూస్కి సంబంధించి అందరూ కూడా చూశారు. దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది ఆ న్యూస్ కూడా. సో అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఏంటంటే శాంతితో ఈ మొత్తం సమస్యను పరిష్కరించుకుందాం అనేటువంటి ఉద్దేశంలో చెప్పుండొచ్చా, లేకపోతే ఇతర ఉద్దేశాలు ఉన్నాయా? ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని పాకిస్తాన్ మీడియా హైలైట్ చేసింది. ఆ దేశంలో హైలైట్ చేస్తూ ఈ విధంగా పాకిస్తాన్తో అనవసరంగా పెట్టుకోవద్దంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మాట్లాడాడంటే అక్కడ ఉన్నటువంటి మీడియా హైలైట్ చేసింది. మరింత మనం శాంతియుతంగా ఉన్నా కూడా వాళ్ళ కయ్యాన్ని కాలు దూతున్నారు అనేది ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది కదండి ఇక్కడ. అవును. అసలు భారతదేశం తనంతట తాను ఏ రోజు కూడా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ పౌరులపైన దాడి చేసినటువంటి సందర్భం ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో లేకపోతే 78 ఏళ్ల స్వాతంత్రంలో ఏ రోజు కూడా జరగలేదు.
కానీ పదే పదే పాకిస్తాన్ భారతదేశ భూభాగంలోకి చొచ్చుకురావడం, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని చంపడం, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ పైన అటాక్ చేయడం జరుగుతూనే కనిపిస్తోంది. ఆ తర్వాతే మనం ఏదైనా ప్రతీకార చర్య చేయడమో లేకపోతే తిరిగి దాడి చేయడం జరుగుతోంది. కానీ భారతదేశం తనంతట తాను ఏ రోజు కూడా పాకిస్తాన్ పైన దాడి చేసినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. ఉగ్రవాదులను పోషిస్తుందండి పాకిస్తాన్. ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారండి ఫైనల్గా? ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి వ్యవహారం అండి, హరిప్రసాద్ మాట్లాడినా లేదా అతను సిద్ధరామయ్య మాట్లాడినా వీళ్ళకి జాతీయ ప్రయోజనాలు పట్టట్లేదండి. సో జాతీయ ప్రయోజనాలు పట్టకుండా కేవలం వాళ్ళ రాష్ట్రంలో ఓటు పెంచుకోవటం, వాళ్ళ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం, ఆ పరిధి దాటి ఆలోచించట్లేదండి కాంగ్రెస్ నేతలు. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదండి, ఇప్పుడు ఏమైనా కర్ణాటకలో ఎలక్షన్ లేవు, బీహార్ లో ఉన్నాయి. దాడి జరిగిన 2వ రోజునే మోడీ గారు బీహార్ ఎలక్షన్కి వెళ్ళారు. మీరు లేదని చెప్పట్లేదు, మీరు పార్టీకి పద్ధతిలో మాట్లాడుతున్నారు సార్. పార్టీ పద్ధతి ఒక భారతీయుడిగా నా మాట్లాడుతున్నారు, ఒక పార్టీ కాదు మామూలుగా. మీరు మోడీని విమర్శించండి, మోడీ బీహార్కి వెళ్ళాడనండి, నాకేమో పెందలేదు దాంట్లో, ఆ తప్పులో ఎత్తి చూపట్లో. కానీ ఒక జాతీయ అంశం వచ్చినప్పుడు మాట్లాడాల్సిన తీరులో సిద్ధరామయ్య ఎలాంటి సీనియర్ నేత మాట్లాడలేదు అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. సో నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అలా మీరు అనుకుంటున్నారు, సిద్ధరామయ్య తన పదవి కాపాడుకోవడం కోసం అక్కడ అంతర్గతంగా ఉన్న సమస్యల విషయంలో, అంటే కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో ఉన్న అంతర్గత సమస్యలకి విరుగుడు చూస్తున్నాడే తప్పించి ఇది ఒక జాతీయ ప్రయోజనమైనటువంటి జాతీయ స్థాయి అంశం అని కానీ దీన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనలో కలగట్లేదండి. మీరు చెప్పేటువంటి బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు మోడీ, తర్వాత ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళలేదు, ఇవన్నీ నిజం, ఇవి కూడా నిజం, ఇవి కూడా విమర్శించాల్సిన వాస్తవమే ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు స్వయంగా ప్రధాని మోదీ పాల్గొని ఆయన లీడ్ చేయాల్సినటువంటి ప్రధాని మోదీ అక్కడ లేకుండా మీటింగ్ జరిగింది, దీన్ని కూడా విమర్శిస్తాం. ఇది కూడా విమర్శించే, అంతేగాని పార్టీ టు పార్టీ పరంగా కాకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మనం మాట్లాడుకోవాలి అనేటువంటి విషయం అది నేను చెప్తుంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక అధ్యక్షుడు, ఇది మన జాతీయ ప్రయోజనాల నిమిత్తం మన రాహుల్ గాంధీ ఒక లెటర్ రాశారండి ఈ రోజు మోడీ గారికి. ఒకసారి పార్లమెంట్ లో అందరం కూడా సమావేశం అయ్యి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్దాం, మనం అందరం కూడా సెంట్రల్ మినిస్టర్లు ఏంటి మొత్తం పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్లమెంట్ సమావేశం అయ్యి 1 రోజు కానీ 2 రోజులు కానీ మనం తగిన బుద్ధి చెప్పాలని చెప్పి పాకిస్తాన్ కి ఈ రోజు ఇందాక మధ్యాహ్నం లెటర్ రాశారు. సీతారాం గారు అదే ఇప్పుడు మీ పార్టీ ముఖ్య నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు అవుట్ స్టాండర్డ్ గా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, ఖర్గే గారు చేస్తున్నారు. కాకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి వాట కూడా వాస్తవమే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు లేకపోతే ఖర్గే గారు సపోర్ట్ చేయలేదని ఎవరు అనట్లేదు. ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడు కూడా చాలా గట్టిగా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా పార్టీలన్నీ మూకుమ్మడిగా కట్టుబడి ఉన్నాయి, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, ముందుకు వెళ్ళండి అని. మేము అంటున్నట్లుగా కొంతమంది నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్తున్నాం. ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. బయట సిద్ధరామయ్య అంటున్నారు, బయట కూడా చాలా మంది కొంచెం తెలియని వాళ్ళు మాట్లాడింది కూడా కాంగ్రెస్ వాళ్ళు అన్నాను అంటారు, ప్రజల్లో వెళ్ళిపోతుందండి. సరే, ఇప్పుడు సాధారణ ప్రజలు మాట్లాడితే ఇంపాక్ట్ పెద్దగా ఉండదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? క్వైట్ డిఫరెన్స్ కదా సార్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అధిష్టానాన్ని కింద స్థాయి వాళ్ళు కానీ ఆ తర్వాత స్థాయి వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ మాటలు వీళ్ళు వినరు, వీళ్ళ మాటలు వాళ్ళు వినరండి. వాళ్ళు గైడ్ కూడా చేయరు సార్, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. సరే, ఏదేమైనప్పటికీ రైట్ వెంకటరావు గారు, ఈరోజు పార్టీల మాటలో లేకపోతే ఇతర వర్గాల మాటలో కాదు, భారతదేశం మొత్తం ఒక్కటిగా ఉండాల్సినటువంటి తరుణం ఇది. భారతీయులందరూ ఒక్క మాట పైన ఉండాల్సినటువంటి తరుణం ఇది. కేంద్ర ప్రభుత్వం నిజంగా పాకిస్తాన్ పైన ఏదైనా ప్రతీకార చర్య తీసుకోవాల్సి అంటే ఖచ్చితంగా భారతీయులందరూ సపోర్ట్ చేస్తారు. దాన్ని కాదని ఇతర మార్గాల్లో వెళ్దామనేటువంటి ఇటువంటి కామెంట్స్ ఖచ్చితంగా హర్షించదగ్గవైతే కాదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. వెంకటరావు గారు, సీతారాం గారు, శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా భారతదేశంలో అంతర్గతంగా ఉంటూ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతూ భారతదేశం పైన విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటికైనా సరైనటువంటి సరికొత్త చట్టాలు వచ్చి అవసరమైతే దేశద్రోహ చర్యలకు సంబంధించిన ఏదైతే చట్టాలు ఈరోజు అమలవుతున్నాయో అటువంటి చట్టాలే వీళ్ళపైన కూడా ఇంప్లిమెంట్ జరిగేలా చూడాలని కోరుకుందాం. ఇకపోతే మరి కాంగ్రెస్లో సిద్ధరామయ్య మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో
పూర్తిగా ఆ పార్టీ చూసుకుంటుందా, లేకపోతే ఇతర మార్గాల్లో ఆయన పదవికి సంబంధించి ఏదైనా ముప్పు వాటిల్లబోతోందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చర్చకు వచ్చాయని చెప్పుకోవాలి. చూద్దాం ఈ కామెంట్స్ ఎటువంటి రాజకీయ రంగును పులుముకుంటాయో, లేకపోతే మూకమ్మడిగా అందరూ పవన్ కళ్యాణ్కి ఒక్కటై సపోర్ట్ చేస్తారో వ్యాఖ్యలకు సంబంధించి వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.